మే ఎంత స్ట్రాంగ్‌గా ఉంది అనేది తెలిసేటటువంటి ప్రయత్నం తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఓడిపోతే మాత్రం కూటమి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పేసి చేసేటువంటి ప్రయత్నం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఏంటి అక్కడ అరాచకాలు జరుగుతున్నాయా? ఇంతకుముందు మనం చూసాం మరి రమేష్ గారు కొన్ని వీడియోస్ కూడా చూపించారు. సో ఆ వీడియోస్ కూడా కరెక్ట్ కాదని చెప్పి సంపత్ రాజు గారు కూడా ఆయన్ని అంగీకరించలేదు. ఏమంటారు ఓవరాల్‌గా ఈ ఇష్యూకి సంబంధించి? రాజుగారు ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకి వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సంపద రాజు గారు వీడియోస్ చూపిస్తారులేండి, ఇంకా చాలా వీడియోస్ కూడా చూపిస్తారు. బట్ వాళ్ళు ఈ వీడియోస్ నమ్మే పరిస్థితులు అయితే ప్రజలు లేరు. సంపత్ రాజు గారు ఇప్పుడు పులివెందుల గురించి మాట్లాడాలంటే 30 ఏళ్ల నుంచి ఎన్నిక చూడని ప్రాంతం పులివెందుల. ఆల్రెడీ సంపద రాజు గారు చెప్పారు. ఆ ఎన్నికలు అంటూ చూడని ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసే హక్కు కల్పించారు. ముందు కూటమికి ముందు ధన్యవాదాలు చెప్తున్నారు పులివెందుల ప్రజలు. ఎందుకంటే ఎప్పుడు మా ఓట్లు వేసేదాకా కూడా వెళ్ళలేదు. నామినేషన్ల దగ్గరే బెదిరించి నామినేషన్సే వేయలేని పరిస్థితులు అన్ని ఏకగ్రీవాలు 30 సంవత్సరాల నుంచి. ఏంటి ఇదేమన్నా రాచరిక పాలన? ప్రజాస్వామ్య పాలనలో ఒక ప్రాంతంలో ఎలక్షన్లే జరగట్లేదంటే అంటే ఇప్పుడు వాళ్ళ పరిపాలన అంత బాగా నచ్చింది. అయితే ఇంతవరకు ఈ పులివెందుల్లో ఇప్పుడు కూటమి డెసిషన్ తీసుకొని కూటమి చేసే వరకు కూడా తాగునీటి ఎద్దడిని తీర్చలేకపోయారు. 46 సంవత్సరాల నుంచి పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీ గెలుస్తుంది. తాగడానికి మంచినీళ్ళు లేవు అక్కడ. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు 46 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు గెలిచినా ఏం చేయలేని వాళ్ళు వస్తే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రోడ్లకి ఆ గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో రోడ్లు వేయించారు, బీటీ రోడ్లు. కానీ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది కాస్త కూస్తో పులివెందులు కూటమి ప్రభుత్వం వచ్చాక. వాటర్ కూడా కాలువ ద్వారా 2-3 గ్రామాలకు నీళ్లు వదిలారు. ముందు ఇవి కూడా ప్రజల్లో ఒక ఆలోచన రేకెత్తించాయి. ఇంతవరకు మన సమస్యలను పట్టించుకోలేని వాళ్ళు ఇక్కడంతా గెలుస్తున్నారు, మన మీద దౌర్జన్యం చేసి పెత్తనం చేస్తున్నారు, కానీ ఇక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు ఆయన వీడియోలు చూపించడం కాదు, ప్రజానాడి అని డయల్ న్యూస్ కానీ చాలా మంది వీడియోస్ చేశారు. రా వీడియోస్ అంటే డైరెక్ట్ గ్రౌండ్ లోకి వెళ్ళి డైరెక్ట్ ప్రజల్ని అడిగిన వీడియోస్ ఉన్నాయి. ఆయన చూసుకుంటే చెక్ చేసుకుంటే సరిపోయింది ప్రజలు ఏం కోరుకుంటున్నారు అని. సో ఇంకా వాళ్ళు బావిలో కప్పల్లాగా ఇంకా అప్పటి అరాచక పాలనే ఉంటది, మాదే పెత్తనం ఉంటది, మేమే దౌర్జన్య కాండ చేస్తాము, మేమే ఎలా అయినా చేసి గెలుస్తాము అనే భ్రమలో ఉంటే కష్టం. కాకపోతే ఇక్కడ టీడీపీ కూటమి నుంచి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గారు ఉన్నారు. అతను ఎవరైతే చనిపోయిన అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గారు కొడుకు హేమంత్ రెడ్డి గారు బరిలో దిగారు, కాంగ్రెస్ నుంచి వేశారు. ఇంకా బయట ఇండిపెండెంట్స్ గా 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇంతకుముందు అసలు నామినేషన్ ప్రాసెస్ జరిగేది కాదు కదా. అసలు ఒకవేళ బై ఎలక్షన్స్ ఆయన చనిపోయింది 2023లో. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ప్రస్తావించినట్టు 23లో చనిపోతే 24లో పెట్టొచ్చు కదా ఎలక్షన్. ఎందుకు పెట్టలేదు ఆయన? ఎందుకు వెళ్ళలేదు? నీకు ఆ మాత్రం కూడా తెలియదు. 24లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఈ ఎలక్షన్స్ పెట్టలేదు. అర్థమైందా? 6 నెలలు ముందండి ఎలక్షన్ కోడ్ వచ్చేది. దాని ముందంతా ఏమైపోయింది కదా. 24 ఎలక్షన్ 6 నెలల ముందు ఉంటది. ఆయన చనిపోయింది ఎప్పుడు, ఏ నెలలో చనిపోయాడు, ఆ తర్వాత కండక్ట్ చేయొచ్చు కదా 6 నెలల్లోపు. ఇంకా 6 నెలలు టైం ఉంది. మీకు టైం ఉన్నా కూడా మీరు ఎందుకు పెట్టలేదు? ఎలక్షన్ కోడ్ వచ్చేది ఎప్పుడు 6 నెలలు ముందు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేలో ఎలక్షన్ అనుకోండి, మేలో ఎలక్షన్ అయితే 6 నెలలు ముందు కోడ్ వస్తుంది. అంటే దాదాపు డిసెంబర్ లో వస్తుంది. ఆయన ఎప్పుడు చనిపోయారు? సరే సరే, ఇప్పుడు అది కాదులేండి. మీరు చేయాలని ఇప్పుడు జరిగిపోయింది, వదిలేసి జరగాల్సిన దాని గురించి మాట్లాడు మేడం ప్లీజ్. సరే మీరు క్రాస్ టాక్ చేయకండి. ఒక నిమిషం ఉండండి సార్, సూపర్ బల ప్రదర్శన చేయాలంటే మీకు ఒక అవకాశం. సరే సరే సరే, మీరు మాట్లాడి. ఒక నిమిషం ఆగండి రమేష్ గారు, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే, ఇంకొకటి ఏంటంటే నాది అయిపోయిందా, మాట్లాడొచ్చా? ఇక్కడ వైసీపీకి అదొక ఎందుకు ఈ ఎలక్షన్ ఇంత ఇదిగా తీసుకెళ్తున్నారు జనాల్లో అంటే, ఇప్పుడు వైసీపీకి చావోరేవో పరిస్థితి, బ్రతుకు పరిస్థితి లాగా అయిపోయింది. ఎందుకంటే అక్కడ 30 ఏళ్ల నుంచి పాపం వాళ్ళే అక్కడ ఖర్చీఫ్లు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఖర్చీఫ్లు లేపేసే పరిస్థితికి వచ్చింది వ్యవహారం. సో అందరిలో జనాల్లో చైతన్యం వచ్చింది. అక్కడ నామినేషన్ పడిన చోట నామినేషన్ వేశారు, ఎలక్షన్ అనేది జరుగుతుంది. అదే ఒక పెద్ద విజయం నన్ను అడిగితే. ఎందుకంటే అక్కడ ఒక ఎలక్షన్ అనేది నిర్వహించక 30 ఏళ్ళు అవుతుంది. అలాంటి దాన్ని తిరగ రాసినట్టే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు చేయటం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే వాళ్ళకి పరువు నష్టంగా ఫీల్ అవుతున్నారు. అంతేకాని టీడీపీ పోయేదేం లేదు. టీడీపీ ఏముంది, ఒకవేళ ఓడిపోయినా వైఎస్ఆర్సీపీ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ గెలిచింది అనుకుంటారు జనం. అదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతే మాది ఇలాకా, మాది అడ్డా, మాది ఇది, మాది
అసలు పులివెందుల అడ్డా జగన్ అడ్డా అని చెప్పుకునే ఆ ప్రాంతంలోనే ఓడించడం అంటే అది చిన్న విషయం కాదు. ప్రజల్లో ఇంత చైతన్యం వచ్చిందా అని అందరికి అవేర్నెస్ పెరిగిద్ది అని ఓకే వాళ్ళు అభద్రతా భావంగా ఫీల్ అవుతున్నారు ప్రజల్లో. దాన్ని ఈ హీట్ ని ఇలా తీసుకెళ్తున్నారు తప్పితే అక్కడ ఏమి లేదు. ఒక చిన్న ఎలక్షన్స్ కోసం ఇంత అడవుడు అవసరం లేదు. ఒక నిమిషం సంపత్ రాజు గారు, ఇప్పుడు ఒకటి ఇక్కడ విషయం ఏంటంటే 3 years బ్యాక్ అంటే అధికారంలో ఎవరున్నా సరే ఇలాంటి ఎన్నికలు జరిగేటువంటి సందర్భంలో అరాచకాలు చేస్తున్నారు అనేటటువంటి వాదన ఈ రోజు కాదు గతంలో నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పులివెందుల అలాగే ఒంటిమిట్టలో కూడా అలాగే పరిస్థితి ఉంది అని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. రమేష్ గారు కొన్ని వీడియోలు చూపించారు. చంద్రబాబు గారు 3 ఏళ్ల క్రితం కుప్పంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయన అర్ధరాత్రి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ ఒక్కసారి అది విందాము. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరు ఒకసారి రియాక్ట్ అవుతారు ప్లీజ్. పోలీసులు ఎవరైతే వాళ్ళని పట్టుకోవాలనో దొంగ ఓట్లన్నీ అరెస్ట్ చేయాలనో ఆ పోలీసులు విజిల్ బ్లోవర్స్ పైన దొంగ ఓట్ల పైన పోరాడే వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేస్తారు. మీకు ఎన్ని గట్స్ ఉండాలండి మీకు? ఎక్కడ చూసిన తప్పుడు కేసులు, ఎన్నికల్లో గెలవడానికి నానా గడ్డి తింటారా మీరు? ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీకు అదుపు అడ్డు లేకుండా పోయిందా? ఇప్పుడు మిడ్నైట్ అర్ధరాత్రి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. రేపు సో ఇది సంపత్ రాజు గారు వాస్తవం